ప్రధాని మోదీపై కాంగ్రెస్ పార్టీ, ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ మరియు అన్ని రాష్ట్రాలలో బీజేపీ కాకుండా వేరే పార్టీలో నాయకులు కూడా తీవ్రంగా మోదీపై విమర్శలు చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు ప్రధాని మోడీ 400 సీట్లు బీజేపీకి ఇస్తే బడా నిర్ణయాలు తీసుకుంటా అంటున్నాడు. పెద్ద నిర్ణయాలు జరగబోతాయి, చాలా మార్పులు దేశంలో జరగబోతాయని చెప్పేది ఎందుకు అంటే, పెద్ద నిర్ణయం ఏంటంటే రాజ్యాంగాన్నే మార్చేస్తాడు ప్రధాని మోడీ. అందుకే ఆయన 400 సీట్లు ఇస్తే రాజ్యాంగాన్ని మార్చే అటువంటి ఒక శక్తి అక్కడ వస్తుంది, ఆ మెజారిటీ వస్తుంది. అందుకే రాజ్యాంగాన్ని పూర్తిగా, అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని పూర్తిగా కూడా మార్చేస్తాడు అని చెప్పి ప్రతిపక్షాలు విమర్శిస్తున్న నేపథ్యంలో ప్రధాని మోదీ దీని మీద సమాధానం చెప్తున్నాడు. ఆయన ఏంటంటే 400 సీట్లు ఇస్తే మళ్ళీ అధికారంలోకి నేను వచ్చినట్టయితే ఈ యొక్క రాజ్యాంగాన్ని రద్దు చేస్తాము, కొత్త రాజ్యాంగాన్ని రాస్తామనో, రాజ్యాంగంలో ఉన్న సవరణలు, బోలెడని సవరణలు చేస్తామని, లేదంటే ముస్లింలకు వ్యతిరేకంగా చేస్తామని, లేదంటే దేశాన్ని ఇంకో హిందూ రాష్ట్రంగా చేస్తాడని దుష్ప్రచారం చేస్తున్నారు ప్రతిపక్షాలు. కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేస్తుంది, రాహుల్ గాంధీ దుష్ప్రచారం చేస్తున్నాడు. ఈ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఈ దేశ వ్యతిరేకులైనటువంటి పార్టీలు దుష్ప్రచారం చేస్తున్నాయని మోదీ గారు గట్టిగా ఒక కౌంటర్ ఇచ్చారు. నేను 400 సీట్లు ఇచ్చి అధికారం మళ్ళీ మూడవసారి వచ్చినట్టయితే పెను మార్పులు అని చెప్పినది రాజ్యాంగం మార్చడానికి కాదు, అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని టచ్ చేయడానికి కాదు, అభివృద్ధికి సంబంధించిన మహా నిర్ణయాలు, మంచి నిర్ణయాలు, ప్రజలకు మంచి చేసే నిర్ణయాలు, దేశానికి మంచి చేసే నిర్ణయాలు, దేశం అభివృద్ధి చెందే నిర్ణయాలు, పెద్ద పెద్ద నిర్ణయాలు ఈ కాంగ్రెస్ పార్టీ 60 సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు కూడా ఈ దేశం కోసం కానీ, ప్రజల బాగుల కోసం కానీ వాళ్ళు తీసుకోనటువంటి నిర్ణయాలని, అంతకంటే పెద్ద నిర్ణయాలు దేశం కోసం, ప్రజల కోసం, అన్ని వర్గాల కోసం పనిచేయడం కోసం మంచి పెద్ద పెద్ద నిర్ణయాలు, ఇటు దేశ భద్రత కోసం, అంతర్జాతీయ సంబంధించినటువంటి అన్ని దేశాలకు సంబంధించిన సంబంధాలు బలపడటం కోసం మాత్రమే పెద్ద నిర్ణయాలు ఉంటాయని చెప్పాను, కానీ రాజ్యాంగం మార్చడానికి కాదు అని చెప్పేసి ఆయన ప్రతి సమావేశంలో, ప్రతి మీటింగ్లో కూడా ఘంటాపథంగా చెప్తున్నారు. మరి ఈ యొక్క ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఇంకా కొన్ని ప్రతిపక్షాలు విమర్శిస్తున్న దాన్ని ఆయన కొట్టిపారేయడం మాత్రం జరిగింది. ఇది ఇప్పుడు ప్రతిపక్షాలు ఆయన ఇచ్చిన ఘాటు కౌంటర్కి మరి ఇప్పుడు వాళ్ళ గొంతు చాలా వరకు మూగపోయిందని చెప్పాలి.